వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు చెప్పండి ముంబై తమ్ముళ్ళు, వాడోడు వాటినాడోడు మ్యాచ్కి ముందు ఏం చెప్పారు? మేమే పక్కా గెలిచి క్వాలిఫైర్ 1 ఆడతామని చెప్పితే ఇప్పుడు చూడి ఏమైందో. మా పంజాబ్ని అయితే ఈజీగా క్వాలిఫైర్ 1 అయితే ఎక్కిచ్చేసా, మిమ్మల్ని ఎలిమినేటర్కి తరిమేసా. అట్లుంటది అయ్యర్ కెప్టెన్సీ. అది కాదయ్యారు, కప్పు గెలిచేకి యాడుంటే ఏంది? క్వాలిఫైర్ 1 ఆడితే ఏమి, లేకపోతే ఎలిమినేటర్ ఆడితే ఏమి? ఎక్కడి నుంచి అయినా కప్పు కొట్టవచ్చు కదా. మా ముంబై గురించి తెలుసు కదా, చిన్న ఛాన్స్ ఉన్నా సరే తగలెట్టేస్తాం, కప్పు గెలిచేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలైంది ఎలిమినేటర్లో చూపించి ఫైనల్కి వస్తాం. అరే హార్దిక్ బ్రో, వెనకట నీలాంటోడే తుపాకి లేకపోయినా పర్లేదు లపాకి కావాలన్నాడట. ఇప్పుడు నువ్వు చెప్పేది అట్లుంది, మింగలేక మంగళవారం అంటా ఉండరు. మీకు తెలుసు కదా, ఇప్పటిదాకా టాప్ 2లో ఉండే టీంకి ఆల్మోస్ట్ కప్పు కొట్టింది, ఎక్సెప్ట్ ఎస్ఆర్హెచ్ తప్పిస్తే. ఇంకా అందరూ టాప్ 2లో ఉండే వాళ్ళే కొడతారు. ఇప్పుడు మేము టాప్ 2కి వచ్చినాము, అయితే కప్పు కొడుతున్నాం. ఏ ఆస్ట్రేలియా ప్లేయర్లు అంటే మీకు హెడ్ గాడు, అట్లాగే స్టోయినిస్ గాడు, మ్యాక్స్వెల్ గాడు, వీళ్ళన గుర్తుకొచ్చేది. అసలు ఈ ఇంగ్లీష్ గాడు అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు కదా. అందుకే ఈ మ్యాచ్లో ముంబై బౌలర్ అయితే సావ కొట్టినా అట్లుంటుంది ఈ ఇంగ్లీష్తోని. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ. ఒక పక్క ఇంగ్లీష్ మామ కొడతా ఉంటే ఇంకో పక్క ఈ పిఎన్చార్య గారు కొత్త పగలు కొడతా ఉన్నాడు. అది టాప్ క్లాస్ అయిన ముంబై బౌలర్లకి పిఎన్చార్య గారు కొడుతున్నా అంటే వాడి రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి వరల్డ్ నంబర్ 1 బౌలర్ అయినటువంటి బుమ్రా కూడా ఒక 6 కొట్టిన అట్లుంటుంది పిఎన్చార్యతోని. నేనైతే బౌలింగ్ కరెక్ట్గానే వేసిన, నాకు అసలు సపోర్టే లేదు. బౌల్డ్గా చూస్తే బౌల్డ్లు బిగిచ్చేసి, ఆ దీపక్ గారు చూసినా మేడిన తర్వాత సరిగా వేయలేదు. ఇంకా స్పిన్నర్ అంటావా, వాళ్ళ పేర్లు చెప్పనవసరమే లేదు. ఇట్లేస్తే 7 మ్యాచ్లు గెలిచేది, ఎక్కడ ఫైనల్కి పోయేది. సరే ఇంకేదో అయిందేదో అయిపోయింది, మనమైతే ఇంక ఎలిమినేటర్ పైన ఫోకస్ చేయాలి, పక్క కప్పు కొట్టాలి. ఏందో రోహిత్ బ్రో ఇట్లా అయిపోయింది, లేక అవకాశం వచ్చా టాప్లోకి పోయేకి, అది కూడా మిస్ చేసుకోండి. మీ పాప మా ఢిల్లీ వాళ్ళు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు, చెన్నై వాళ్ళు ఎంత కష్టపడి మనకి ఛాన్స్ క్రియేట్ చేసి మనం దాన్ని అయితే నేలపాలు చేసి ఏమైతుందో ఏమో. రే హార్దిక్, ఫస్ట్ బోర్ వేస్తే బురద నీళ్ళే వస్తుంది, తర్వాతే మంచినీళ్ళు వస్తుంది. బురద నీళ్ళు ఈ మ్యాచ్ అనుకో, మంచినీళ్ళు వచ్చి ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2 ఫైనల్ అనుకో. నేనైతే నా సాయశక్తిలో కష్టపడినా, హాఫ్ సెంచరీ కూడా కొట్టినా, నన్నైతే ఎవరు ఏం అడగకూడదు. చూసి తమర బ్యాటింగ్ కూడా లాస్ట్ ఓవర్ మొత్తం బాల్ తినేసివి, ఆఖరి కనుక ఎక్స్ట్రా రన్స్ కొట్టింటే ఇప్పుడు మనం మ్యాచ్ గెలుస్తుండే. నువ్వే ముంచింది. సూపర్ బౌలింగ్, సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గాయస్, మీరైతే దింపేశారు. మనమైతే పంజాబ్కి 18 ఏళ్ళ తర్వాత కప్పు కొట్టబెడుతున్నాం, ఇదే రాసి పెట్టుకోండి.